మొదలు పెడుతున్నామండి. అందరికీ శుభ సాయంత్రం, నమస్కారం. సో ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రాక్టికల్ అనాలిసిస్ ఆఫ్ చార్ట్. సో వారం మేము కండక్ట్ చేస్తున్నామండి వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి. సో ఇది ప్రతి సోమవారం రాత్రి 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వీక్ మనం అలాగే ఒక్కొక్క వారం ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క దీని మీద అధ్యయనం చేసి మనం చెప్తూ ఉంటాం. సో గత 5 వారాలుగా మనం డయాబెటిక్ చేసామండి. డయాబెటిక్ మీద దాని రెమెడీస్, అలాగే దాన్ని బీపీహెచ్ఎస్ మీద, అలాగే నాడీ సిద్ధాంతాల మీద, జెమినీ మీద, న్యూమరాలజీ మీద రకరకాల థియరీస్ ప్రకారం మనం చేసాం. దాన్ని ఆల్రెడీ అన్ని ఉన్నాయి. దాంట్లో 2 వీడియోలు మనవి ఇబ్బంది పడ్డాము. అది వాళ్ళకి మొత్తం అప్లోడ్ అయిపోతాయి. మొత్తం మనం ఇబ్బంది పడతాం మొత్తం. సో ఇవాళ నుంచి మనం క్యాన్సర్ గురించి చాలా మంది పోలింగ్ పెట్టాము. ఏది అంటే మాక్సిమం క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎలాబరేట్ అండి, చాలా వ్యాస్ట్ ఇది. బట్ స్టిల్ దాన్ని టేకప్ చేసాం. సో దాంట్లోని ముందుగా మనకి మన వంశీ గారు, డాక్టర్ వంశీ నెమాని గారు, అతనికి కొన్ని సూత్రాలు, అలాగే దాని తలుగా ప్రాక్టికల్ గా దాని చార్ట్స్ మనం చూసుకుంటూ మనం ముందుకెళ్తాం. ఫాలోడ్ బై నెక్స్ట్ వీక్ నేను నాడీ సూత్రాల ప్రకారం చెప్తాం. అదర్ సూత్రాలు మనకి ఇంకేమైనా జెమినీ ఇంకేమైనా చెప్పిందా, లేకపోతే ఇంకోటి ఏమైనా చెప్పిందా అని చెప్పి మనం చూద్దామని చూసి మనం ముందుకెళ్తాం. సో మీరు ఏమైనా క్యాన్సర్ తాలూకా పేషెంట్స్ ఏమైనా ఉంటే కనుక, నమస్తే సార్. నమస్తే అందరికి. సో క్యాన్సర్ తాలూకా పేషెంట్స్ ఉంటే కనుక మీరు తప్పకుండా పట్టరండి, మనం అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ తాలూకా రీసెర్చ్ చేసిన మాత్రమే, మెడికల్ ఆస్ట్రాలజీ సంబంధించి ఇది చూసి మెడికల్ గా ఏమైనా రెమెడీస్ లేకపోతే మెడికల్ గా ఏమైనా ఉంటాయని కానీ కాదండి. ఇది ఓన్లీ ఒక స్టడీస్ చేశారు, పురాతన గ్రంథాల నుంచి ఒక స్టడీస్ చేసాము. దాని తగ్గట్టుగా ఎవరైతే ఋషులు స్టడీస్ చేశారో, అలాగే మన పూర్వీకులు, అలాగే మన గురువులు స్టడీస్ అయితే రీసెర్చ్ చేసి మనకి ఇచ్చినవి, దానికి ఫర్దర్ చార్ట్స్ లోని, అలాగే నా కాంబినేషన్స్ అనుకుంటే నాకు క్యాన్సర్ వచ్చేస్తుందని భయపడిపోకండి. సో చాలాసార్లు చెప్పాము మనం టైమింగ్ ఆఫ్ ఈవెంట్. మనం డయాబెటిక్స్ లో నాకు అన్ని కాంబినేషన్స్ ఉన్నాను, డయాబెటిక్ గా రాలేదంటే కనుక కంగారు పడదండి, రాకుండా ఉండడమే మంచిది మనకి అన్నాము. అలాగే క్యాన్సర్ లో కూడా కాంబినేషన్స్ మీకు ఏమైనా ఉంటే కనుక అవేం మీకు వచ్చేయాలని ఇదేం లేదండి. దాంట్లోని మనం ఇదేంటిది టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అంటాం, అవన్నీ మనం ముందుగా తెలుసుకుంటాం. సో వంశీ గారు స్టార్ట్ చేయండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ స్వాగతం, సుస్వాగతం. లాస్ట్ మంత్ మనం డయాబెటిక్ సిరీస్ చేయడం జరిగింది. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యిందని భావిస్తున్నాం. చాలా మంది రెస్పాండ్ అయ్యారు. సో ఆ రెస్పాన్స్ తో పాటు చార్ట్స్ ను కూడా మీరు అనలైజ్ చేసి గ్రూప్ లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే మా దగ్గర పిహెచ్డి చేసే వాళ్ళు ఎవరైనా షుగర్ మీద చేసేటట్టయితే చార్ట్స్ దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా లాస్ట్ వీక్ విశాఖపట్నంలో మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేశాము, పంచతత్వాలు రెమెడీస్ అని చెప్పి. మేము సుమారు ఒక 30-40 మంది వస్తారనుకుంటే దగ్గర 60 మంది వచ్చారు. ఆ ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా కృష్ణకాంత్ గారు హరిద్వార్ నుంచి ఒరిజినల్ రుద్రాక్ష పళ్ళు తెప్పించి ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఆ ప్రోగ్రాం నుంచి వచ్చిన స్ఫూర్తితోటి ఈ నెల డిసెంబర్ 29న ముహూర్తము అవగాహన అని ఇంకొక ప్రోగ్రాము సేమ్ అదే లయన్స్ క్లబ్ రామ్నగర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాము. కాకపోతే అది వర్క్ షాపు, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మధ్యలో లంచ్, స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళకి కూడా ఒక 5 రుద్రాక్షలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి సంకల్పము. అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి విస్రో సైడ్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఉంటుంది. అయితే దీనికి భోజనాలు అవి ఉన్నాయి. ఫంక్షన్ హాల్ ఎక్కువ 12 అవర్స్ అబౌవ్ తీసుకుంటున్నాం కాబట్టి నామినల్ ఫీజ్ 1016 పెట్టడం జరిగింది. సో ఇది శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి, సామర్లకోట అప్ టు రాజమండ్రి ఉన్న వాళ్ళకి దగ్గర అవుతుంది. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే, చాలా మంది పూజారులు కానీ పురోహితులు కానీ పంచాంగాలు చూసి ముహూర్తాలు పెట్టేయడం వల్ల
కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. సో వాళ్ళు ఇంకొంచెం సబ్జెక్ట్ నేర్చుకొని అంటే దాని మీద అవగాహన తెచ్చుకొని పెడితే ఎలా ఉంటుంది అన్నది వర్క్ షాప్ తాలూకా ముఖ్య ఉద్దేశము. సో అది పిఎస్సిలోని మన విస్రో గ్రూప్స్ లోని కూడా పోస్టర్ విత్ రిజిస్ట్రేషన్ లింక్ తోటి రేపు సాయంత్రానికి అలా వస్తుంది. దాన్ని మీకు తెలిసిన మిగతా గ్రూప్స్ లో కానీ అదే విధంగా ఈ పురోహితులకి వాళ్ళకి ఇప్పుడు మనకి ఎలా గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్స్ లో కూడా మీరు ఒకసారి పోస్ట్ చేస్తే, మనం చేసేది జస్ట్ సర్వీస్, దీని మీద మనం ఏం డబ్బులు సంపాదించాలనో లేకపోతే మేళ కట్టేయాలనో ఏం కాదు. మనకి తెలిసిన విద్య నలుగురితోటి పంచుకుంటే మనం ఏమైనా తప్పు చెప్తున్నామా, లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకేమైనా కొత్త పాయింట్ ఉంటే మనం నేర్చుకుంటామా. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక పాఠశాలే. మనం ఏవో డిగ్రీలు చేసేసాము, పిహెచ్డీలు చేసేసాము అనుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ మనం నేర్చుకుంటూనే ఉంటాం. సో నలుగురు 10 మంది 50 100 మంది అయ్యారు అనుకోండి, విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎక్కువ పాయింట్స్ నేర్చుకోవడానికి కూడా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక డౌట్ అడిగారు అంటే ఆ డౌట్ కి మనం క్లారిఫై చేస్తున్నాము అంటే ఆ అడిగిన డౌట్ నుంచి మనం ఒక పాయింట్ నేర్చుకున్నట్టే. సో అందుకే ఎప్పుడు కూడా ఏంటంటే మనం నేర్చుకునే దాంట్లో కన్నా కూడా ఇది చెప్పేటప్పుడే మనం ఎక్కువ నేర్చుకుంటాం. అంటే మనకు ఒక 10 పాయింట్లు తెలుసు అని చెప్పి మనం కూర్చుంటే అవతల పక్క వాళ్ళు అడిగిన డౌట్ లోకి 5 అడిగారు అనుకోండి, మనకు ఆ 5 పాయింట్లు చేరడం వల్ల 15 పాయింట్లు నేర్చుకున్న వాళ్ళం అవుతాం. సో అందుకని చెప్పి ఆ ప్రోగ్రామ్ కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పి మన సభ్యులందరినీ కూడా కోరుతున్నాము. అయితే ఎంత ఆనందంలో కూడా నాకు చిన్న బాధ ఏంటంటే మన పిఎస్సి గ్రూప్ లోనే ఇంచుమించు 400 మంది ఉన్నారు. పోల్ పెడితే 70 మందో 80 మందో రెస్పాండ్ అయ్యారు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వాల. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను మా ఆవిడ ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, వచ్చిన నన్ను వదిలేసి యారా మీ ఆవిడ రాలేదా అని అడుగుతారు. వచ్చిన వాడిని మనల్ని వదిలేస్తారు, రాని వాళ్ళని అడుగుతారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మీరు పోలు ఇచ్చిన మిమ్మల్ని వదిలేసి పోలు ఇవ్వలేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇది సహజం అనమాట ఎక్కడైనా సరే. సో ఇంకొంచెం ఎక్కువ మంది పోల్లో పాల్గొన్నా, అదే విధంగా ఇది అలాగే మనం ఫ్రీగానే చెప్తున్నాం, దీనికి ఛార్జెస్ అవి ఏమీ లేవు. ఇప్పుడు కూడా చూసినట్లయితే 50 మంది వచ్చారు. సో మేమేంటంటే ఒక 200 మెంబర్స్ అబోవ్ వస్తారు అని చెప్పి యాక్చువల్గా గూగుల్ మీట్ కూడా మేము ప్రీమియం వెర్షన్ తీసుకోవడం జరిగింది. మీరు మిగతా ఏదైనా గూగుల్ మీట్ చూస్తే 100 మందికి మించి జాయిన్ అవ్వడానికి అవ్వదు, కానీ మన దాంట్లో 250 మంది జాయిన్ అవ్వచ్చు. అంటే మేము ఆ రకంగా ప్రికాషన్స్ తీసుకున్నాం అనమాట. సో ఇది సభ్యులకి వెళ్ళట్లేదా లేకపోతే వాళ్ళకి సమయం ఉండట్లేదో తెలియట్లేదు. ఎనీవే వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొక మారు స్వాగతం, సుస్వాగతం. సో యాజ్ పర్ పోల్ ప్రకారంగా ఈ రోజు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది కనుక ఒకసారి చూసినట్లయితే, మళ్ళీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే బ్యాక్ టు పూర్వజన్మ, బ్యాక్ టు కర్మ సిద్ధాంతం. అసలు ఏ వ్యాధి అయినా సరే మనకు వస్తోంది అంటే క్రిత జన్మలో మనం చేసిన పాప పుణ్యాల ఆధారంగా వస్తుంది. ఇది మీకు సినిమా ముందు చూసారు, ఆ టొబాకో అడ్వర్టైజ్మెంట్ వేస్తారు, సిగరెట్ కాజెస్ క్యాన్సర్ అని. అలాగే మీరు మెడికల్ ఆస్ట్రాలజీలో ఏ క్లాస్కి మీరు వచ్చినా సరే నా ఫస్ట్ స్టేట్మెంట్ అదే, క్రిత జన్మలో మనం చేసిన పాప పుణ్యాల మీద ఆధారపడి ఈ జన్మలో మన తాలూకా వ్యాధులు కానీ మన శరీరం బాధపడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా చూసినప్పుడు లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నప్పుడు డయాబెటిక్ కి ఎక్కువగా జూపిటర్ గురు భగవానుడు కారకుడు అని చెప్పుకోవడం జరిగింది. మిగతా ప్లానెట్స్ కూడా ఉన్నాయి, అవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో అదే విధంగా ఇప్పుడు క్యాన్సర్ దగ్గరకు వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడ మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. ఎప్పుడైనా సరే మీ చార్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఏ హౌస్ మీద అయితే ఎక్కువ పాపగ్రహాల యుతి అంటే దురుష్టి లేదా అందులో ఉండడం కనుక జరిగితే ఆ హౌస్ డెఫినెట్ గా ఎఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మనకి కాలపురుషుడి అవయవాల్లో మేషం నుంచి మీనం వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క అవయవాన్ని చూపిస్తుంది. మనం అందరూ ఆల్మోస్ట్ బేసిక్స్ అని నేర్చుకున్నాం కాబట్టి నేను ఇన్ డీటెయిల్ గా వెళ్ళట్లేదు. సో అలాగా ఏ పార్ట్ అయితే ఆ రాశి ఎఫ్లెక్ట్ అవుతుందో డెఫినెట్ గా ఆ రాశికి సంబంధించినటువంటి ఆ పార్ట్ ఎఫ్లెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అయితే అది ఎప్పుడు అవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు దశ గోచారము ఈ రెండిట్లోని కూడా అక్కడ కూడా ఎఫ్లెక్ట్ అయితే డెఫినెట్ గా ఆ ప్రాబ్లము లేదా ఆ వ్యాధి అన్నది వస్తుంది అనమాట. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏ పార్ట్ అయితే పాడవుతుంది అన్నది ఆ హౌస్ ఏదైతే చెడిపోయింది, చెడిపోవడం అంటే ఇక్కడ ఆ హౌస్ మీద పాపగ్రహాల దృష్టి ఉన్నా లేదు, ఆ ఇంట్లో పాపగ్రహాలు
రెండు లేదా అంతకన్నా ఎక్కువ కనుక ఉంటే, అంటే 2 పాపగ్రహాలు స్థితి చెంది ఇంకో 2 పాపగ్రహాలు యుతి కూడా ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ హౌస్ ప్రాబ్లం లో ఉన్నట్టే. అది ఏ హౌస్ అన్నది లగ్నార్థం మనం చూసుకుంటాం. సో అలా చూసుకున్నప్పుడు కాలపురుష కుండలి అయితే మేషం నుంచి మీనం వరకు తీసుకోవాలి. మనకి ఇండివిజువల్ గా లగ్నం, ఇప్పుడు మేషం వాళ్ళకైతే సరిపోతుంది. ఇప్పుడు నాకు కుంభలగ్నం కాబట్టి కుంభలగ్నం నాకు హెడ్ అవుతుంది. సో మీనం భుజాలు అలాగా కిందకు వచ్చేటప్పుడు మకరం కాళ్ళు అవుతాయి. సో ఆ విధంగా చూసుకోవాలి, లగ్నం నుంచి ఆ విధంగా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏ హౌస్ పాడవుతోంది అన్నది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క గ్రహం కారకత్వం వహిస్తుంది. క్రిత నెల మనం చెప్పుకున్న డయాబెటీస్ కి గురు భగవానుడు ఎలాగైతే కారకత్వం వహించారో, ఈ క్యాన్సర్ కి, అంటే క్యాన్సర్ ఒక 10-15 రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం విశ్లేషణ చేస్తాం. అయితే ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి ఏ గ్రహం ప్రాధాన్యత వహిస్తుంది అంటే ఖచ్చితంగా 100కి 95% రాహు. సో రాహు ఈజ్ ద మెయిన్ ప్లానెట్ ఫర్ క్యాన్సర్ డిసీజ్. రాహు గ్రహము ఎక్కువగా క్యాన్సర్ రావడానికి కారకుడు. అయితే క్యాన్సర్లు ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది కనుక ఒకసారి మనం చూసినట్లయితే, ఫస్ట్ గొంతు క్యాన్సర్, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. ఫస్ట్ గొంతు క్యాన్సరు, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సరు, మూడవది పెద్ద ప్రేగు, 4 అబ్డామినల్ క్యాన్సర్ అంటే కడుపు క్యాన్సర్, 5 స్కిన్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్, 6 రొమ్ము క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, 7 కిడ్నీ, 8 గర్భాశయ క్యాన్సర్, 9 లుకేమియా అంటే రక్తానికి సంబంధించిన క్యాన్సర్, 10 కాలేయం. నా దగ్గర ఈ లుకేమియా, ఈ బ్రెస్ట్ క్యాన్సర్, మా సిస్టర్ ఒక ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, మా ఫ్రెండ్ వాళ్ళ పాప లుకేమియా వచ్చింది. ఆ 2 షాట్లు నేను నెక్స్ట్ వీక్ అరేంజ్ చేస్తాను. సో అదే విధంగా మీరు కూడా ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు, అంటే ఇవాళ మనం ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే క్యాన్సర్ తో బాధపడుతున్నా, లేదు క్యాన్సర్ లక్షణాలు ఉన్నా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, లేదు సపోజ్ ఎవరైనా ఎక్స్పైర్ అయినా, అంటే ఎక్స్పైర్ అయిన వాళ్ళు డీటెయిల్స్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు మా మామయ్య గారే ఉన్నారు, ఆయన లంగ్ క్యాన్సర్ తోటి ఎక్స్పైర్ అయ్యారనమాట, బట్ ఆయన డీటెయిల్స్ మా దగ్గర లేవు. సో అలాగా అవి డీటెయిల్స్ కనుక మీరు కలెక్ట్ చేసి నెక్స్ట్ వీక్ క్లాస్ కి వచ్చేటప్పుడు కనుక చార్ట్స్ తీసుకొస్తే, లేదు ప్రెసెంట్ ఏమైనా ఉన్నా కూడా అదే అనుకుంటున్నాను. ఇంకా ప్రెసెంట్ ఎవరికైనా ఉంటే కనుక తప్పకుండా మనం నేను పాయింట్ చెప్పిన విశ్లేషణ చేద్దాం. అదే, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ 10 రకాల క్యాన్సర్ చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క క్యాన్సర్ కి 3 పాయింట్లు చెప్పుకొని చూసుకున్నా 30 పాయింట్లు వచ్చేస్తాయి. 3 పాయింట్లు చెప్పుకొని చూసుకున్నా 10 క్యాన్సర్ల మీద 30 పాయింట్లు వస్తాయి. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ముందు స్టార్టింగ్ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇది ఎలా ఉంటుందంటే, నేను పాయింట్స్ చెప్పిన తర్వాత మీరు చార్ట్ ఇస్తే మ్యాచ్ అవుతుంది, మీరు చార్ట్ చెప్పిన తర్వాత నేను ఇక్కడ పాయింట్ చదివితే ఏదో అడ్జస్ట్ చేసి చెప్పినట్టు ఉంటుంది. సో అందుకని చెప్పి ముందు ఒక 5 పాయింట్లు చెప్పి ఆపుతాను. దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న చార్ట్స్ ని కూడా ఒకసారి మనం లైవ్ లో తీసుకొని అవి ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నది కూడా ఒకసారి మనం ప్లాన్ చేద్దాం. సో ఇందాక చెప్పుకున్నట్లుగా రాహు, ఒక్క నిమిషం సార్, మీన్ వైల్ ఆ చార్టింగ్ లోని ఆ డీటెయిల్స్ పెట్టండి, నేను ఏది వీలైతే చార్ట్ రెడీ చేసి ఇక్కడ పెడతానండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. మెసేజ్ లోని డీటెయిల్స్ టైప్ చేసేసి ఏ క్యాన్సర్ కూడా మీరు రాసేస్తే సార్ అది చార్ట్ రెడీ చేసి మనకి స్క్రీన్ షేర్ చేస్తారు. సో మేజర్ గా
95% రాహువు క్యాన్సర్ రావడానికి కారకుడు అని చెప్పుకున్నాం. అయితే ఆయన ఒక్కడి వల్లే ఇది అవ్వదు. ఇంకొక 2 గ్రహాలు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాయి. అవి ఏంటి అంటే శని భగవానుడు, కుజ భగవానుడు. సో వీళ్ళిద్దరు తాలూకా హెల్ప్ లేకుండా ఆయన ఏమి చేయలేరు. అయితే ఇక్కడ రాహువు ఆ చార్ట్ లో బలంగా ఉండాలి. నెక్ క్యాన్సర్ ఇదేదో కొత్తగా ఉంది సార్ పేరు, జోషి గారు. మా దాంట్లో అంటే ఇక్కడ ఇంకొకటి కూడా నేను రీజన్ చెప్పడానికి ఇవే చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి వైజాగ్ లో ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఎందుకంటే వాటన్నిటికీ కూడా మా షాప్స్ నుంచి మెడిసిన్స్ వెళ్తాయి అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ 16 ఓకే సార్, అదే మా సిస్టర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ అయ్యారు, ఆవిడ బాగానే ఉన్నారు. చెక్ చేద్దాం సార్, అన్ని చెక్ చేద్దాం, అనలైజ్ చేస్తే అసలు ఎలాగా ఏంటి అన్నది. రేపు పొద్దున ఒకవేళ ఎవరైనా పిహెచ్డిలో క్యాన్సర్ మీద చేయాలనుకున్నా కూడా ఈ చార్ట్స్ కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి. సో అదే స్వామి కార్యము స్వకార్యము 2 అవుతాయి కదా అని ఉద్దేశం అనమాట. అంతే తప్ప మరి వేరే స్వార్థం అయితే ఏమీ లేదు. నెక్ అంటే గొంతు క్యాన్సర్ సార్, అది గొంతు క్యాన్సర్ ఓకే సార్, ఓకే సార్. థ్రోట్ క్యాన్సర్ అంటే సరిపోదు సార్. అంటే నెక్ అంటే నేను ఇది కొత్తగా విన్నాను పేరు అని అనుకున్నాను. ఓకే, ఎనీవే రైట్ సార్, థ్రోట్ క్యాన్సర్. రైట్. అందరూ ఒకసారి హ్యాండ్స్ లోరైజ్ చేసేసి అక్కడ డీటెయిల్స్ పెట్టేస్తే ఈ లోపల ఆయన చార్ట్స్ వేస్తూ ఉంటారు. 2 పక్కల మనకి పని అవుతూ ఉంటుంది. సో మనం డయాబెటీస్ లో చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా రాసుల దగ్గరికి వచ్చేటప్పటికి కర్కాటక రాశి ఎక్కువగా మేజర్ రోల్ తీసుకుంటుంది. కర్కాటక రాసుల వరకు వచ్చినప్పుడు ఆల్రెడీ గ్రహాలు చెప్పేసుకున్నాం, రాహువు, శని భగవానుడు, కుజుడు. రాసుల దగ్గరికి వచ్చేటప్పటికి కర్కాటక రాశి. అదేవిధంగా భావాల దగ్గరికి వచ్చేటప్పటికి 6, 8, 6 and 8 గ్రహాలైతే రాహువు, శని భగవానుడు, కుజుడు. హౌసుల దగ్గరికి వచ్చేటప్పటికి క్యాన్సర్ అంటే కర్కాటక రాశి. భావాల దగ్గరికి వచ్చేటప్పుడు అంటే లగ్నాలతో చూసినప్పుడు భావాల దగ్గరికి వచ్చేటప్పటికి 6వ ఇల్లు, 8వ ఇల్లు. ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే 6th హౌస్ లార్డ్, 6వ ఇంటి అధిపతి లగ్నంలో కానీ 8లో కానీ 10వ ఇంట్లో కానీ ఉండాలి. 6th హౌస్ లార్డ్ లగ్న, 8th హౌస్, 10th హౌస్ లో ఉంటూ దాని మీద రాహు దృష్టి ఉండాలి. అలా ఉంటే ఏదో ఒక క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఏ క్యాన్సర్ అన్నది మనం ఆ పర్టికులర్ క్యాన్సర్ చెప్పుకున్నప్పుడు ఆ పాయింట్ చూసుకుందాం. 6th హౌస్ లార్డ్ 8th లో కానీ లగ్నాలో కానీ 10th లో కానీ ఉంటూ దానిని రాహువు చూడాలి. ఇది ఫస్ట్ పాయింట్. మరొకసారి చెప్పండి సార్. 6వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి లగ్నంలో కానీ 8వ ఇంట్లో కానీ అంటే అష్టమంలో కానీ 10వ ఇంట్లో అంటే దశమంలో కానీ ఉంటూ ఆ గ్రహాన్ని రాహు ఆస్పెక్ట్ చేయాలి, రాహు చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తే ఖచ్చితంగా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత 12వ ఇంట్లో 12th హౌస్ లో 12వ ఇంట్లో శని రాహు అంటే శని భగవానుడు రాహు, లేదు శని భగవానుడు కేతువు, లేదు శని భగవానుడు కుజుడు. పన్నెండవ ఇంట్లో
శని భగవానుడు రాహువు, శని భగవానుడు కేతువు, శని భగవానుడు కుజుడు, అంటే 3 కాంబినేషన్స్ ఇచ్చాను ఇక్కడ. ఉంటే కనుక వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్, సార్ 12th హౌస్ లో రాహువు ఏ కనుక క్యాన్సర్ వస్తుంది? అమ్మా ఇది నేను ప్రస్తుతం క్యాన్సర్ పాయింట్స్ చెప్తున్నాను. ఎలాబరేట్ గా మనం ఆ పర్టికులర్ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. సో ఈ కాంబినేషన్ ఉంటే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అది ఏ క్యాన్సర్ అన్నది కాంబినేషన్స్ ఉన్నాయి, అవి వచ్చినప్పుడు మనం చూద్దాం. రాహువు త్రిక గృహాలలో ట్రికీ హౌసెస్, రాహువు త్రిక గృహాలలో లేదా వాటి అధిపతులతో కలిపి ఉన్న రాహువు త్రిక గృహాలు లేదా వాటి అధిపతులతో కలిపి ఉన్నా కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. నాలుగో పాయింట్, వెంకటేశ్వరరావు గారు మ్యూట్ చేయాలి. ఓకే సార్. నాలుగో పాయింట్, నేను అందరినీ కంట్రోల్ పెట్టేస్తానండి. సారీ, అందరూ అంటే తెలియకుండా అన్మ్యూట్ చేస్తున్నారు కాబట్టి నేను అందరినీ అదే అదే పెట్టేస్తే కావలిస్తే హ్యాండ్ రైజ్ చేస్తారు. రైట్. సో నాలుగో పాయింట్, 6వ ఇంట్లో లేదా 6వ ఇంటి అధిపతి, 6వ ఇంట్లో లేదా 6వ ఇంటి అధిపతి అశుభగ్రహాలతో బాధించబడిన 6th హౌస్ ఆర్ 6th హౌస్ లార్డ్ అశుభగ్రహాలతో బాధించబడిన క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఐదో పాయింట్, సాధారణంగా జ్యోతిషంలో బుధుణ్ణి చర్మానికి అధిపతిగా చెప్తారు, స్కిన్ కి. అందుకని చెప్పి బుధుడు కనుక పాపగ్రహాల రాసులలో ఉన్న, పాపగ్రహాలతో కలిపి ఉన్న, బుధుడు అంటే మెర్క్యూరీ పాపగ్రహాలతో ఉన్న, పాపగ్రహ రాసులలో ఉన్నా కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్, ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా, అది ఈ పాయింట్ బాగా వర్తిస్తుంది అనమాట. సార్ ఇప్పుడు మీకు దాంట్లో ఏమైనా స్కిన్ క్యాన్సర్కి ఏమైనా వచ్చాయా సార్? చార్ట్స్ పెట్టారు కదా ఇప్పుడు. స్కిన్ క్యాన్సర్ అయితే రాలేదనుకుంటా. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ 2 వచ్చాయి ఏకంగా. థ్రోట్ క్యాన్సర్ ఒకటి వచ్చింది. దవడ క్యాన్సర్ ఒకటి వచ్చింది. నా నెట్ డిఫర్ అవుతుంది. 1 minute సార్, 1 minute. సో వెంకటలక్ష్మి గారు చెప్పినట్టు నెట్ ప్రాబ్లం ఉంది బాగా. మీకు సార్ వినపడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది. సైక్లోన్ లో డిప్రెషన్ ఉంది కదా మీకు, అందుకే ఉండే ప్రాబ్లం ఉంటుంది. 1 minute మార్చేస్తున్నా.
పేర్లు చెప్పండి. సార్ లింఫోమా కూడా ఇచ్చాను సార్, నేను మీకు ఒకటి పంపించాను. ఇచ్చారండి, చూసాను. లింఫోమా వచ్చిందండి. ఈజ్ నో మోర్. అదే మాక్సిమం అది ఉంటుంది. దాని తర్వాత మనం ఇది కాంబినేషన్ కూడా చెప్పుకుంటామండి. ట్రీట్మెంట్ లో ఎవరు బయటకు వస్తారు, ఎవరు రారు, లాంగ్ రన్ లో ఎలా మెడిసిన్ వాడతారు, ఇవన్నీ మనం చెప్పుకుంటామండి. సార్ ఇప్పుడు లంగ్ ఎక్కువ కాంబినేషన్ ఏమొచ్చాయో చూస్తే ఆ కాంబినేషన్ చెప్పి ఆ చార్ట్ ఒకసారి చెక్ చేద్దాం సార్. రైట్. బ్రెస్ట్ క్యాన్సర్ మీద వచ్చిందండి. బ్రెస్ట్ క్యాన్సర్, ఓకే రైట్. 2 చార్ట్స్ వచ్చాయి కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ మీద చెప్పండి ఒకసారి. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే కనుక ఇది సాధారణంగా మగవాళ్ళలో కన్నా ఆడవారిలోనే ఎక్కువ వస్తుంది. అది కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వస్తుంది. 50 సంవత్సరాల లోపు రావట్లేదు. ఇది ఒక పాయింట్ మేము బాగా అబ్జర్వ్ చేసాం. 50 సంవత్సరాల లోపు వారికి బ్రెస్ట్ క్యాన్సర్ రావట్లేదు. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఎవరికైతే ఋతుక్రమం ఆగిపోతుందో వాళ్ళకు వస్తోంది. రాజేశ్వరి గారు మీరు అన్మ్యూట్ చేయాలి, చెప్పండి. చేశాను. మీరు 50 సంవత్సరాల లోపు రావట్లేదు అన్నారు కదా. నాకు అవునమ్మా. తెలిసిన 2 కేసుల్లోని 47, 48 ఇయర్స్ వాళ్ళకి, అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కి వచ్చిందండి. అది చెప్దామని. ఓకే, మా చార్ట్స్ కూడా ఇవ్వండి. అంటే ఆ అబ్జర్వేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఈవెంట్ అవుతుంది అంటే వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాక్ట్ ఈవెంట్ మనం డేట్ చెప్పవచ్చు. లేదు మనం 15 రోజులు ఇటు, అవును. 15 రోజులు అటు చెప్పు. సో మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో మిడ్ పాయింట్ 50 తీసుకున్నాం. సో మీరు 47 అన్నారు కాబట్టి మనం 45 నుంచి చెప్పుకోవచ్చు, అంటే చార్ట్స్ కనుక మనకి అవైలబిలిటీని బట్టి. సో ఫస్ట్ పాయింట్ అన్నమాట. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళకి మెన్సెస్ ఆగిపోయి ఉండాలి. అది అవుతుండగా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశం లేదు. ఇది సెకండ్ అబ్జర్వేషన్. అయితే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి 3rd హౌస్ అండ్ 4th హౌస్, ఎందుకంటే 3వ ఇల్లు ఛాతీకి సంబంధించి, 4వ ఇల్లు ఛాతీకి కొంచెం కిందకి సంబంధించి, ఇది మన కాలపురుష కుండల్లో. కాబట్టి ఇప్పుడు ఒకసారి కృష్ణకాంత్ గారు మనకు ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ చార్ట్ కనుక మనకి షేర్ చేస్తే 3rd హౌస్ 4th హౌస్ డెఫినెట్ గా ఎఫ్లిక్ట్ అయి ఉండాలి. 3rd హౌస్ 4th హౌస్ కానీ, 3rd హౌస్ 4th హౌస్ లార్డ్ కానీ, ఇందాక మనం చెప్పుకున్న ఈ లార్డ్స్ తో కుజుడు కానీ, శని భగవానుడు కానీ, రాహు కానీ ఉన్నారా లేదా, అదే విధంగా ఏ దశలో వచ్చింది అన్నది ఒకసారి ఆ చార్ట్ మనం పెట్టి చెక్ చేద్దాం. ఒక్క నిమిషం అండి, షేర్ చేస్తాను. అలాగే ముందుగా చార్ట్ ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి. స్క్రీన్ కనిపిస్తుందండి? అవుతుంది, లోడ్ అవుతుంది, వైట్ బోర్డ్ లోడ్ అవుతుంది. స్క్రీన్ కనిపిస్తుందండి? స్క్రీన్ కనబడుతుంది, చార్ట్ పేస్ట్ చేయండి. చార్ట్ వేస్తున్నాను. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ తాలూకు చార్ట్ అండి. ఓకే, చార్ట్ 1 అండి. ఇది మన సభ్యులు ఒకళ్ళు పంపించారు. చార్ట్ 1
చార్ట్ వేస్తున్నానండి. ఓకే, ఈ చార్ట్ 1 అలాగ ఉంచండి, ఒకసారి అనలైజ్ చేద్దాం. సో లగ్నము కుంభలగ్నం అయ్యింది. కుంభలగ్నం నుంచి 3వ ఇల్లు తీసుకుంటే కేతు ఉన్నారు అక్కడ. అంటే ఆటోమేటిక్ గా రాహు కూడా 7th హౌస్ తో ఆస్పెక్ట్ చేస్తున్నారు. 4వ ఇంట్లో 6వ లార్డ్ 6th హౌస్ లార్డ్ మూన్ ఎగ్జాల్టెడ్ లో ఉన్నారు. సో ఎప్పుడైనా ఒక గ్రహము ఉచ్చక్షేత్రంలో ఉంటే దాని మూల త్రికోణ పోతుంది అన్నది మనం చదువుకున్నాం. దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రుల వారి చార్ట్. అది మరి ఇంకొక క్లాస్ లో మనం తీసుకుందాం ఎందుకు అవుతుంది అలాగా అన్నది. సో ఇక్కడ తీసుకుంటే లగ్నాత్తు 3వ ఇంట్లో కేతు ఉన్నారు. రాహువు 7వ ఆస్పెక్ట్ తోటి, 7వ దృష్టితోటి 3వ ఇంటిని చూస్తున్నారు. 6వ అధిపతి మూను 4వ ఇంట్లో ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో ఉన్నారు. అదే విధంగా 3వ అధిపతి కుజుడు మార్సు రవితోటి మెర్క్యూరీ తోటి 7వ ఇంట్లో ఉన్నారు. అదే విధంగా 4వ ఇంటి అధిపతి యాక్చువల్ గా ఈ లగ్నానికి వీనస్ యోగకారక, ఆయన రాహుకేతు యాక్సెస్ లో పడిపోయారు. కాబట్టి ఇక్కడ 3rd హౌస్ అండ్ 4th హౌస్ చాలా ఘోరంగా ఎఫ్లిక్ట్ అయ్యాయి. సో దశ ఒకసారి చెక్ చేస్తే టైమింగ్ ఏమైనా ఇచ్చారు సార్ ఎప్పుడు అయింది అన్నది. ఇది ఎప్పుడు, ఇది 1938. అరే బాబురే, స్వాతంత్రానికి ముందు చార్ట్ లాగా ఉంది. ఉన్నారండి వాళ్ళు పర్సన్ అవైలబుల్ గా? సూర్య గారి యా, ఇది మా అమ్మగారి చార్ట్ అండి. యా, షీ సర్వైవర్. ఓకే ఓకే, రైట్ ఉన్నారు. రైట్ 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 షీ గాట్ రైట్ సార్, రైట్ సార్. అదే 2008 2009 అండి. అంటే అబౌవ్ 50. 2008 అంటే అదే అబౌవ్ 50 అంటే మన ఫస్ట్ పాయింట్ అబౌవ్ 50 అన్నది మీరు కన్ఫర్మ్ చేశారు. సో సెకండ్ పాయింట్ కూడా ఆటోమేటిక్ గా కన్ఫర్మ్ అయిపోతుంది. సో అంటే మన 2 పాయింట్లు కరెక్ట్ అయ్యాయి, ఇక్కడ ఎఫ్లిక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ అయింది. 2008 అప్పుడు సార్ ఒకసారి దశ చూడగలరా? 2008 లో ఏ దశ రన్ అవుతుంది? ఆ చార్ట్ తీస్తానండి. అదే దశ అవసరం లేదనుకో నేను చార్ట్ తీస్తాను. ఇంకో చార్ట్ ఒకసారి అలా కొట్టండి. మీకు మామూలుగా జగన్నాథంలో సేవ్ చేయలేదా మీరు? యాక్చువల్గా నా దగ్గర సూర్య గారి దగ్గర ఉంటుందేమో. రైట్ 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 2008 లో దశ చెప్పండి సార్ చాలా ఫస్ట్. అంటే మన రీసెర్చ్ ఎంతవరకు మనకి పనికి వచ్చింది అన్నది. మెర్క్యూరీలో మార్స్ సార్, మెర్క్యూరీ మహాదశ, మార్స్ అంతర్దశ. రైట్. మెర్క్యూరీ ఇక్కడ మనకి మఖ కేతు నక్షత్రంలో ఉన్నారు, 4వ భాగం. అదేవిధంగా కుజుడు కూడా మఖలోనే ఉన్నారు, కేతు నక్షత్రం. కేతు ఆల్రెడీ పొజిటెడ్ ఇన్ 3rd హౌస్. సో దట్ ఈస్ ద అనాలిసిస్. పిఏసి యాక్చువల్గా మనం ప్రాక్టికల్ అనాలిసిస్ ఆఫ్ చార్ట్ అని పెట్టాం, కానీ అది పొజిషన్, ఆస్పెక్ట్, కంజంక్షన్ తో పాటు ఎన్ అంటే నేమాని కాదు, ఎన్ అంటే నక్షత్ర. సో నక్షత్ర కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో పొజిషన్, ఆస్పెక్ట్, కంజంక్షన్ తో పాటు నక్షత్ర కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ మార్స్ బుధుడు ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన మహాదశ అంతర్దశలో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు కేతు నక్షత్రంలో ఉన్నారు. సో కేతువు 3rd హౌస్ లో పోస్ట్ అయి ఉన్నారు. సో డెఫినెట్ గా 3rd హౌస్ ఎఫ్లిక్ట్ అయ్యింది కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది అనమాట. ఆవిడ నక్షత్రం కూడా రోహిణి. రోహిణి అంటే యాక్చువల్ గా కేతు మహాదశలో రావాలి, బట్ రోహిణి అంటే కేతువు వెనక్కి అయిపోయింది. అంటే ఇప్పుడు ఆవిడ 96 దగ్గర ఉన్న 38 అంటే ఆల్మోస్ట్ అబౌవ్ 90 కాబట్టి ఇప్పుడు ఈ దశలో రావచ్చు కేతు మహాదశ. సో అందుకని చెప్పి అక్కడ కేతు తాలూకా నక్షత్రంలో ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల తాలూకా దశ అంతర్దశల్లో అది ఎఫ్లిక్ట్ అయింది అనమాట. 86 అండి ఆవిడ వయసు, 86. అదే సార్, అంటే అప్పుడు రోహిణి అంటే కేతు అయిపోయింది కదా. సో అశ్విని భరణి అయిపోయి కేతు ఇది కూడా అయిపోయి చంద్రమహాదశలో ఆవిడ పుట్టారు కాబట్టి అది బ్యాక్ ఉండిపోయింది.
సో అది ఎప్పుడు ఎఫ్లిక్ట్ అవ్వింది అంటే ఆ 2 పాపగ్రహాలు కూడా కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు, 3వ ఇంట్లో కేతు ఉన్నప్పుడు, అదేవిధంగా 3rd హౌస్ లార్డ్ మార్స్ అంతర్దశ. సో అక్కడ ఎఫ్లిక్ట్ అయింది అనమాట బాగా. సో ఇదండి. ఈ చార్ట్ మీద ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రేస్ చేస్తే క్లారిఫై చేసుకుందాం. సో మీకు ఇంకేమైనా కనపడితే, మాకు కనిపించిన ఏమైనా మీకు కనపడినా, ఇంకేమైనా కాంబినేషన్స్ ఉన్నా చూసినా ఒకసారి. పండరామ్ శర్మ గారు చెయ్యెత్తారు. సార్ మెర్కరీ మార్స్ వెరీ క్లోజ్ కంజంక్షన్ విత్ మినిట్. అవును సార్, అవును సార్, అవును 12°29 and 12°28. అవును సార్, అవును సార్, అవును సార్. This is one of the aspect. This is Mercury is the 8th lord. అవును సార్. He is ఇది మన తెలుగు క్లాస్ సార్, మీరు తెలుగులో మాట్లాడవచ్చు, పర్వాలేదు. ఓకే సార్, మీకు ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. బుధుడు 8వ స్థానాధిపతి. అతను బుధుడు 8వ అధిపతి కూడా, 8వ మార్గ అధిపతి స్థానం. కూడా. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ. అదే అంటే అన్ని మాకు కనపడాలంటే షార్ట్ దీంట్లో అవ్వదు కదా. రైట్. Okay, Tarvata- Just a point. She's running Sir. Ketu Mahadasha right now, and actually Ketu Mahadasha is ending now. ఓకే. Ippudu, yeah, she's fine. She survived Adhe, sir. Ketu Mahadasha also. అదే సార్, ఎందుకంటే అక్కడ 3rd హౌస్ తో పాటు సార్ చెప్పినట్లుగా 3rd హౌస్ లార్డ్ అండ్ 8th హౌస్. సో మనకు అక్కడ ఏమైందంటే 6th ఇది కూడా యాక్టివేట్ అయిపోయాయి అనమాట. సో దానివల్ల అక్కడ రిజల్ట్ ఎర్లీగా వచ్చేసింది. మీకు ఆ టైంలో పర్టికులర్ గా గోచారం తీసుకుంటే 3rd and 4th హౌస్ డెఫినెట్ గా గోచారంలో కూడా ఎఫ్లిక్ట్ అయి ఉంటాయి. 86 ఆ పర్టికులర్ చార్ట్ కనుక వేసినట్లయితే, గోచారం చార్ట్ కనుక వేసినట్లయితే. సూర్య గారు, స్మాల్ క్లారిఫికేషన్. Yeah. సార్ అంటే ఈ చార్ట్ మళ్ళీ నేను తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ కూడా తీసుకుంటాను ఇదే చార్ట్. రేడియేషన్ ఇచ్చారండి? Radiation చేయలేదండి, కెమో చేశారు. రేడియేషన్ చేయలే కదా, కీమో Radiation చేయలేదు. Yeah. Because she was frail, they said they were afraid to give radiotherapy. 6 shots of chemotherapy. మొన్న నాడీలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పరివర్తన యోగం అని చెప్పాను. అవును. ఇక్కడ చూడండి, సాటర్న్ జూపిటర్ 2 రెట్రోస్. ఈ చార్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నాడీ ఆస్ట్రాలజీలోని ఈ చార్ట్ సార్ అసలు ఈ మాతకి ఈ క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది సార్? మీరు ఎప్పుడు ట్రేస్ చేశారు? 2008 he said. హలో, 2008 అండి. మీరు ట్రేస్ 2008 సార్. మీరు ట్రేస్ చేసింది అంతే కదా? అంటే కనుక్కున్న వెంటనే సర్జరీ చేసేసాం సార్. ఓకే సార్, Sir, నేను కనుక్కున్న టైమే నాకు కావాల్సింది. అప్పుడు ఆ మాతకి ఏ మహర్దశలు ఏ అంతర్దశ నడుస్తుంది సార్? అదే బుధ మహాదశలో కుజ అంతర్దశ అండి. చెప్పాను సార్, ఓకే అది డిస్కషన్ బుధ అయింది. మహాదశలో కుజ అంతర్దశ. సార్, నేను కొద్దిగా లెర్నర్ని సార్, అందుకని నాకు అంత అలాగే తొందరగా సార్. బుర్రకెక్కదు, ఏమనుకోబాకండి. అలాగే అలాగే Sir, సార్. as per Nadi, Ketu is in trines with Mercury and Mars also. So in that dasha, డిస్కస్ దిస్ చార్ట్ యాజ్ పర్ నాడీ నెక్స్ట్ వీక్ అండి. జస్ట్ నో, నేను అందుకే నేను ఏం చెప్పట్లేదు ఇప్పుడు. ఐ జస్ట్ వాంట్ లైక్ ఆ పరివర్తన యోగం కోసం మొన్న డిస్కస్ చేశాను, నాడీ క్లాస్ డిస్కస్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వీక్ సర్జరీ అన్నారు కదా, అందుకని కేతు ఉంది అని అనుకుంటున్నాను. రైట్, తప్పకుండా డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ కనెక్షన్. సో నెక్స్ట్ వీక్ మనం నాడీ ప్రిన్సిపల్స్ మనం మాట్లాడుకుంటాం తప్పకుండా, అండ్ విల్ టేక్ దిస్ చార్ట్ ఓన్లీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ అజయ్ సిద్ధాంతి గారు. అయిపోయిన వాడు హ్యాండ్ లోరేస్ చేశాను సార్. సార్ స్మాల్ చెప్పండి సబ్మిషన్ అజయ్ గారు. సార్. ఒకవేళ అంటే కేతు జూపిటర్ కాంబినేషన్ వల్ల కూడా మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే అంటే ఇంకా పాయింట్స్ ఉన్నాయి సార్, ఒకసారి పాయింట్స్ ఉన్నాయి, ఇంకాను చాలా పాయింట్స్ ఉన్నాయి. అంటే ప్రెసెంట్ మనం ఏంటంటే మనకు లక్కీగా బ్రెస్ట్ క్యాన్సర్ 2 వచ్చాయి కాబట్టి పెడుతున్నాను. తర్వాత అక్కడ విజయ పట్నాల గారు ఏదో హ్యాండ్ రేస్ చేశారు. అంటే ఇంతవరకు నేను ఇందులో notice చేసిన 6th దాంట్లో- lord ఎవరు 6th lord సిక్స్త్ లో మూడమ్మ. హ్యాండ్ రేస్ చేసి మాట్లాడండి. hand raise. యా, విజయ పట్నాల్ గారు మాట్లాడండి. ఓకే మీరేనా? ఓకే సారీ, ఆవిడే మాట్లాడుతున్నారు. నేను వేరే వాళ్ళు అనుకున్నాను. ఓకే సారీ, క్యారీ ఆన్. 6th lord 4th house లో ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ ఉన్నాడు. అవునండి.
సిక్స్త్ హౌస్ ఎవరు చూసింది లేదు, బట్ హీస్ ఆస్పెక్టెడ్ బై సాటర్న్. ఎగ్జాల్టెడ్ ప్లానెట్ అన్నప్పుడు మూన్ ఎగ్జాల్టెడ్ అన్నప్పుడు 6th హౌస్ మూల త్రికోణం మూన్ కి కర్కాటకం. కరుణ గారు మీరు కొంచెం మ్యూట్ చేయరా? సో మనం ఇందాక చెప్పుకున్నాం కర్కాటక రాశి మనకి ఫీల్డ్ లోకి వస్తుంది అని. రాశి వైజ్ గా చెప్పుకున్నప్పుడు కర్కాటక రాశి ఫీల్డ్ లోకి వస్తుంది. భావాల దగ్గరికి వచ్చేటప్పటికి 6, 8 ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి కాలపురుష కుండల్లో 3, 4 చూడాలి. సో ఇక్కడ 6th హౌస్ యాక్టివేట్ అయిపోయింది. ఎగ్జాల్టెడ్ 6th హౌస్ లార్డ్ ఎగ్జాల్టెడ్ అవడం వల్ల 6th హౌస్ కర్కాటకం ఎఫ్లిక్ట్ అయింది. ఫస్ట్ పాయింట్. 2 మనకి 3rd, 4th ఎఫ్లిక్ట్ అవ్వాలి. సో 3rd లో కేతువు, ఎగ్జాల్టెడ్ ప్లానెట్ మూన్ అక్కడ ఉన్నారు కాబట్టి 4th కూడా ఎఫ్లిక్ట్ అయ్యింది. సో యాజ్ పర్ 8th లార్డ్ మెర్కరీ, సో దశ అక్కడికి వచ్చేటప్పటికి 8th లార్డ్ దశలో 3rd లార్డ్ కేతు అంతర్దశలో ప్రాబ్లం ఎఫ్లిక్ట్ అయింది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది సెకండ్ చార్ట్ అండి. ఇది సెకండ్ సార్ థర్డ్ లార్డ్ కేతు ఎలా అయ్యాడండి? థర్డ్ హౌస్ కేతు ఎక్కడుంది? మా కుంభలగ్నం నుంచి 3వ ఇంట్లో కేతు ఉన్నారు కదరా. ఈ చార్ట్ కాదు, ఇందాకలదమ్మా ఇందాక చార్ట్ మీద మేము ఇంకా మాట్లాడుతున్నాం. సారీ లోపల ప్రజెంట్ చేస్తారు. సారీ అండి. ఈ చార్ట్ ఇంకా మనం చూడలేదు అసలు. ఇంకా ఫస్ట్ చార్ట్ ఇంకా మనం వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు, ఫస్ట్ చార్ట్ మీద క్లారిటీ ఇస్తున్నాం. ఓకే, ఫస్ట్ చార్ట్ అయిపోయింది. సెకండ్ చార్ట్ కి వెళ్దామండి. నేను అందుకే ఫస్ట్ చార్ట్ పెట్టేసాను, మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదే ఆవిడ కన్ఫ్యూజ్ వెంటనే. సో అలాగే పండరామ్ శర్మ గారు కూడా ఇప్పుడే రేస్ చేశారు. ఏమైనా డౌటా ఏంటని? 6th లార్డ్ ఎగ్జాల్టెడ్ అయినప్పుడు ఏమవుతుంది సార్? అది ఒకసారి 6th లార్డ్ ఎగ్జాల్టెడ్ అంటే ఇక్కడ పర్టికులర్ ఈ కండిషన్ లో 6th లార్డ్ మూన్ ఎగ్జాల్టెడ్ అయ్యాడు సార్. సో ఎప్పుడైతే ఏదైనా ఒక గ్రహము కనుక ఉచ్చ స్థానంలో ఉంటే దాని మూల త్రికోణ పోతుంది. చంద్రుడికి మూల త్రికోణ ఏది? వృషభం. మూల సో అక్కడ 4th హౌస్ కూడా ఎఫ్లిక్ట్ అయ్యింది. ఓకే. సో తద్వారా 6th హౌస్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ లోకి వచ్చింది అనమాట. ఓకే. అది గ్రహం ఎప్పుడైనా సరే నా సిద్ధాంత ప్రకారం నీచలో ఉంటేనే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అందుకే నీచభంగ రాజయోగము అన్నాను తప్ప, మొన్న అర్చన గారు అన్నారు ఉచ్చభంగ రాజయోగము ఉందనిక నేను 20 సంవత్సరాల పదం వినలేదు. ఇంకోసారి అది మనం చూద్దాం. ఎప్పుడైనా నీచపడ్డ ప్లానెటే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. దానికి శ్రీరామచంద్రుల వారి చార్టే ది బెస్ట్ ఉదాహరణ. మనం గురువార్తలో అది డిస్కస్ చేద్దాం. సో ఇది ఓకే అంటే మనం సెకండ్ చార్ట్ లోకి వెళ్దాం. రైట్ సార్? సెకండ్ చార్ట్. ఇది సెకండ్ చార్ట్ అండి. సార్ అజయ్ గారు ఒకసారి వెరిఫై చేసుకుంటారా? 16th July 1960 రైట్ కదండి అజయ్ గారు? అజయ్ గారు సార్ ఇప్పుడు ఓకేనా సార్ వాయిస్? అది ఇవాళ కెమెరా లేకపోతే ఇది ఆన్ చేయలేదు అనుకోండి, మీరు ఏం మాట్లాడతారో ఏంటో తెలియదు. మేము ఉన్నారో మ్యూట్ కొట్టేసి కాఫీ టీ తాగడానికి వెళ్ళిపోయారో కూడా మాకు తెలియదు అనమాట. 15th July చార్ట్ అదే కదా డీటెయిల్స్. జూలై 16, 1960. కాదు 15th July. 15th July ఎగ్జాక్ట్లీ. 15th July. ఓకే. పెట్టారు కదండి ఇందాక? లేదండి 15th ఉందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెసేజ్ కూడా చెక్ చేసుకున్నాను. 15th July ఉందండి. 15. అవునండి. యాక్చువల్గా నేను చార్ట్ కన్ఫర్మేషన్ ఇస్తాను. ఇదేంటంటే కొంచెం చిన్నగా కన్ఫర్మ్ చేయకుండా నేను చార్ట్ పెట్టను. అదే చెక్ చేసుకోండి. D1 ఒకటి కొంచెం ఎలాబరేట్ చేయండి. July 15th, 1960 8:40 AM. కరెక్ట్. ఓకే, హైదరాబాద్. రైట్.
సో ఇక్కడ చూడండి, ఇందాక మనం ఫస్ట్ పాయింట్ ఏదో మాట్లాడుకున్నాం, లగ్నములో కనుక లేదా లగ్నాధిపతితో కనుక రాహు ఉంటే జనరల్ గా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది అని ఫస్ట్ పాయింట్, జనరల్ పాయింట్. అవును సార్. సో ఇక్కడ థర్డ్ హౌస్ అయితే ఎఫ్లిక్ట్ అవ్వలేదు, అలాగే ఫోర్త్ హౌస్ కూడా ఎఫ్లిక్ట్ అవ్వలేదు. కానీ థర్డ్ హౌస్ లార్డ్ లగ్నానికి వ్యయంలో 12వ ఇంట్లో ఉండి మెర్క్యూరీ తోటి ఉన్నారు, మెర్క్యూరీ రెట్రో అక్కడ. సో పాపగ్రహ యుతి. అదేవిధంగా ఇక్కడ వీనస్ ఏ నక్షత్రంలో ఉన్నారు, పుష్యమి శని నక్షత్రము. అదేవిధంగా మార్స్ కుజుడు భరణి మళ్ళీ వీనస్ నక్షత్రంలోనే ఉన్నారు. థర్డ్ హౌస్ మీద మార్స్ ఆస్పెక్ట్ ప్లస్ కేతు ఆస్పెక్ట్ పడుతుంది. కేతు అంటే 5th ఆస్పెక్ట్ ఇటు నుంచి పడుతుంది, కేతు ఆస్పెక్ట్. మార్స్ కూడా 7వ ఆస్పెక్ట్ తో చూస్తున్నారు. సో థర్డ్ హౌస్ కూడా ఎఫ్లిక్ట్ అయ్యింది, థర్డ్ హౌస్ ఎఫ్లిక్ట్ అయ్యింది, థర్డ్ హౌస్ లార్డ్ కూడా ఎఫ్లిక్ట్ అయ్యారు. సో టైం ఏమైనా చెప్పగలరా సార్ అజయ్ గారు? దశ 2012 అండి. 2002 12 అండి, 2012. 2012 అంటే అప్పటికి 50 క్రాస్ అయిపోయా ఆవిడకి. అవును సార్. 52 అనుకుంటా, దశ 60. సార్ దశ వచ్చేసి మార్స్ దశ అండి. ఓకే, రైట్. ఓకే, మార్స్ దశలో మార్స్ అంతర్దశలో అయిందండి. రెండు మార్సే, మార్స్ మహాదశ, అవునండి. మార్స్ అంతర్దశ. సో అది. అవునండి. సో ఇక్కడ చంద్రాత్తు తీసుకున్నా కూడా అదే సార్, చంద్రాత్తు తీసుకున్నా కూడా 3వ అధిపతి శుక్రుడు, మళ్ళీ అక్కడ సన్ను ప్లస్ ఇక్కడ రాహు పాపకెత్తిరిలో పడ్డారు. అదేవిధంగా చంద్రాత్తు 4వ ఇంట్లో రవి. సో అది కూడా ప్రాబ్లం ఉంది అక్కడ. సో లగ్నాత్తు దశ వైజ్ గా తీసుకున్నప్పుడు 4, 5, 6, 7, 8, 9 4th అండ్ 9th లార్డ్ ఈ లగ్నానికి యోగకారక. ఇందాక కూడా యోగకారకవే ఎఫెక్ట్ అయింది వీనస్, ఇక్కడ కూడా యోగకారక మార్స్. సో మొన్న మనం యోగి అవయోగిలో చెప్పుకున్నాం, యాక్చువల్ గా యోగకారక, యోగాలు, గజకేసరి ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి కానీ ఒక్కొక్కసారి పని చెయ్యవు. రీజన్ ఏంటి అన్నది యోగి అవయోగి క్లాస్ లో చెప్పుకున్నాం. సో యాక్చువల్గా ఇక్కడ యోగకారక, ఇందాక చాతికైనా ఈ చాతికైనా యోగకారక బలాన్ని ఇవ్వాలి, బట్ ఇవ్వట్లేదు. రీజన్ ఏంటి అంటే అవి మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి, యోగి అవయోగిలు అవన్నీ, ఆమె రిమైనింగ్ పార్ట్స్ కూడా చెక్ చేయాలి. సో ఇక్కడ తీసుకుంటే మార్స్ 4th లార్డ్ భరణి నక్షత్రంలో అంటే శుక్ర నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు ఆల్రెడీ ఇక్కడ థర్డ్ హౌస్ లార్డ్ ఎఫ్లిక్ట్ అయ్యారు. సో ఆ విధంగా దీన్ని మనం చూడొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ థర్డ్ హౌస్ లార్డ్ క్యూర్ అవుతుందా, క్యూర్ అవ్వదా, సర్జరీ పడుతుందా, సర్జరీ పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ మార్సే కాబట్టి డెఫినెట్ గా సర్జరీ అయ్యి ఉండాలి. సర్వే అయ్యారా లేదా, హ్యాపీగా బయటకు వచ్చారా లేదా అంటే వీనస్ మీద కానీ, మార్స్ మీద కానీ, థర్డ్ హౌస్ మీద కానీ, 4th హౌస్ మీద కానీ జూపిటర్ ఆస్పెక్ట్ ఉండాలి. ఇక్కడ చూస్తే జూపిటర్ రెట్రో అయ్యి 9th ఆస్పెక్ట్ తో వీనస్ చూస్తున్నారు, థర్డ్ లార్డ్ ని. అదే అక్కడి నుంచి 5th ఆస్పెక్ట్ తోటి మార్స్ చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఆవిడ ఆఫ్టర్ సర్జరీ సర్వైవ్ అయ్యారు.
Sir, will you repeat it again? ఏది సర్వైవల్ పాయింటా? అవునండి. ఏదైనా ఒక సర్జరీ అవ్విన తర్వాత సర్వైవల్ అవ్వాలి అంటే ఆ పర్టికులర్ హౌస్ కానీ ఆ హౌస్ లాట్ మీద కానీ జూపిటర్ ఆస్పెక్ట్ ఉండాలమ్మా. గురు భగవానుడి దృష్టి కనుక ఉంటే ఆ సర్జరీ సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఏమైంది? థర్డ్ హౌస్ లాట్ వీనస్, జూపిటర్ రెట్రో తోటి వెనక్కి వచ్చి 9th ఆస్పెక్ట్ స్పెషల్ ఆస్పెక్ట్ తోటి వీనస్ చూస్తున్నారు, అంటే 3వ ఇంటి అధిపతిని చూస్తున్నారు. అక్కడ ధనస్సు తన స్వక్షేత్రం నుంచే 5వ ఆస్పెక్ట్ తోటి కుజుడిని చూస్తున్నారు. సో ఇక్కడ 3rd and 4th హౌస్ లార్డ్స్ ఇద్దరిని కూడా జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి పెర్సన్ సర్జరీ తర్వాత రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సర్జరీ ఎందుకు పడింది అన్నది కనుక చెక్ చేస్తే మళ్ళీ సేమ్ సాటర్న్ కానీ మార్స్ కానీ ఆస్పెక్ట్ చేయాలి. 3rd హౌస్ ని కానీ 4th హౌస్ ని కానీ 3rd హౌస్ అండ్ 4th హౌస్ లార్డ్స్ ని కానీ. అయ్యిందా లేదా ఒకసారి చూడండి. ఆల్రెడీ సాటర్న్ రెట్రోతో 4th హౌస్ లోకి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వీనస్ తాలూకా 2nd హౌస్ ని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు. సో సర్జరీకి రీజన్ అదనమాట. అదేవిధంగా సర్జరీలో ఇంకొక మేజర్ ప్లానెట్ కేతు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సాటర్న్, కేతు, మార్స్ కనుక ఇన్వాల్వ్ అయితే డెఫినెట్ గా సర్జరీ. అది సక్సెస్ అవ్వాలి అంటే ఈ మూడిట్ల మీద జూపిటర్ ఆస్పెక్ట్, ఎవరో ఒక దాని మీద జూపిటర్ ఆస్పెక్ట్ ఉండాలి, ఉంటే సర్జరీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సాటర్న్ మార్స్ కాంబినేషన్ మనం యాక్సిడెంటల్ జోన్ అని చెప్పుకుంటాం గోచారంలో. అందుకే మీకు శని కుజులు కనుక కలిస్తే నటల్ చార్ట్ లో కలిసిన వాళ్ళు పాపగ్రహాలకు అధిపతులుగా ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి సంబంధం లేకపోయినా రోడ్డు మీద నడుచుకెళ్తున్నా ఎవడో ఒకటి వచ్చి గుద్దేసి వెళ్ళిపోతాడు. సో ఇది సార్, ఇవాళ మనం నటల్లో ఉన్న ట్రాన్సిట్ అయినా కూడా యాక్సిడెంట్ జరుగుతుందా? ఖచ్చితంగానమ్మా. నటల్లో ఉంటే లైఫ్ లో ఎప్పుడో అప్పుడు వాళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒకటి విరుగుతుంది, అది ఖాయం. ఎప్పుడు అన్నది దశ అండ్ ట్రాన్సిట్. సాటర్న్ మార్స్ కాంబినేషన్ కనుక ఉంటే డెఫినెట్ గా యాక్సిడెంటల్ జోన్. నటల్లో ఉంటే ఎప్పుడో అప్పుడు అవుతుంది. ఎప్పుడు అంటే దశ గోచారం. ఆ టైంలో కనుక కేతు ఇన్వాల్వ్ అయితే సర్జరీ పడుతుంది. దాని మీద జూపిటర్ ఆస్పెక్ట్ ఉంటే రికవరీ అయ్యి బయటకు వస్తారు. సో అది యాక్చువల్గా సెపరేట్ పాయింట్. రెండో పాయింట్ ఇది ఈ సబ్జెక్ట్ కి సంబంధం లేదు. బట్ సో ఇది ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ మీద మనం 2 చార్ట్స్ ప్రాక్టికల్ గా చూసాము. సో టైం కూడా 9 అవుతుంది. ఇందు మీద ఏమైనా డౌట్స్ ఉంటే సో మిగతా క్యాన్సర్స్ నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ సోమవారం ఏం చేద్దామంటే నాడీ ఆస్ట్రాలజీ ప్రకారం అసలు ఏం చెప్తుంది అంటే మిగతా పాయింట్స్. మనకి క్యాన్సర్ చాలా ఎలాబరేట్ సబ్జెక్ట్, నాకు తెలిసి 1 మంత్ సరిపోదండి మనకి. చాలదు. ఎందుకంటే మనకి ఎలాగ లాస్ట్ సండే మనకి ప్రోగ్రామ్ ఉంది, రెమెడీస్ ఇవ్వలేం కాబట్టి దీన్ని జనవరిలో పండుగలో ఉన్నాయి కాబట్టి జనవరి మంత్ ఎండ్ వరకు తీసుకెళ్దాం. 2 months. సో నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ డిగ్రీస్ రాయక్కర్లేదు కదా. నాడీ ప్రకారం ఎలా చూడొచ్చు, మెడికల్ ఆస్ట్రాలజీ నాడీ ప్రకారం ఎలా చూస్తాము, కాంబినేషన్స్ ఏమిటి, నాడీ చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒకవేళ కాంబినేషన్స్ నేర్చుకున్నారు అనుకోండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అండి. అంటే ఈజీ వే ఆఫ్, అంటే మీ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చార్ట్స్ లో ఈజీ వే ఆఫ్ ప్రెడిక్షన్ మీరు చేయొచ్చు. ఈజీ వే ఆఫ్. అలాగే టైమింగ్, ఇప్పుడు ట్రాన్స్లేట్స్ అనే టైమింగ్ చెప్పండి నాడీలోని, ఓన్లీ కాంబినేషన్స్ చెప్తాను. టైమింగ్ మనం తర్వాత ఒకసారి బీపీహెచ్ఎస్ టైమింగ్ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ టైమింగ్ కోసం మాట్లాడదు. ఎప్పుడు రావచ్చు, ఇప్పుడు ఒకరికి మనం చూసాం 80s లో వచ్చింది, ఇంకోళ్ళ మనకి 50s లో వచ్చింది అప్రాక్సిమేట్, అంటే 50, 60s లో వచ్చింది. ఇందాకలా మన మ్యామ్ చెప్పినట్టు 40s లో కూడా 47 అన్నారు. 47 అది బ్రెస్ట్ క్యాన్సర్ కోసం చెప్పారు. అలాగే కొన్ని క్యాన్సర్స్ మనకి ఎర్లీ ఏజ్ లో కనిపిస్తుంటాయి, అలాగే కొన్ని లేట్ ఏజ్ లో కనిపిస్తాయి. సో టైమింగ్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ట్రాన్స్లేట్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ ద ఆస్ట్రాలజీ. సో తప్పకుండా మనం నాడీ ప్రకారం ప్రిన్సిపల్స్ మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. అలాగే ఇంకా ఫర్దర్ నాడీ ప్రిన్సిపల్స్ అయిన తర్వాత కొన్ని చార్ట్స్ చూసిన తర్వాత ఇంకా టైం ఉంటే కనుక
వేరే క్యాన్సర్స్ కూడా మనం మాట్లాడుతాం. వంశీ గారు ఒకవేళ నెక్స్ట్ వీక్ ఉంటే కనుక మాట్లాడు. వంశీ సో గారు ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఐఎమ్ సో సారీ, మీరు అన్మ్యూట్ చేయకండి ప్లీజ్. వెనకాల చాలా గోలగా ఉంటుందండి, దయచేసి రిక్వెస్ట్ అందరికీ. నేను అందరి క్వశ్చన్స్ తీసుకున్న తర్వాత నేను క్లోజ్ చేస్తాను సెషన్. అది నాకు అలవాటు, నేను ముందే సెషన్ క్లోజ్. వంశీ గారు అని మనం వంశీ గారు అనగానే మా మేడం గారు మ్యూట్ తీశారు టీవీది. అదే మీ గోలగా వినపడింది. అసలు అంత తప్పితే ఏం లేదు. నేను 90% అన్ని మ్యూట్ లోనే ఉంచుతాను. లాస్ట్ డిస్టర్బెన్స్ కావడం నా వల్ల నాకు నచ్చదు. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు ఇది 40-35 దాటినలే కదా సార్, నేను ఒక 2-3 చిన్నపిల్లలను కూడా చూశాను. మా ఆటర్ గారు అబ్బాయికి వచ్చింది ఇలాగే క్యాన్సర్. అతని ఏజ్ అప్పుడు 5th year 6th year. అయితే 4 years పట్టింది. ఒక్క నిమిషం లుకేమియా సార్. నేను ఒక్క నిమిషం మీకు క్లారిటీ ఇస్తా. నేను బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్లలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత వస్తుంది అని చెప్పాను సార్. ఓకే సార్, నేను జనరల్ గా మాట్లాడుతున్నాను అంతే, మీరు చెప్పిన కౌంటర్ కాదు. అలా కాదు. మేము లుకేమియా గురించి నేను చెప్పాను స్టార్టింగ్ లో. లుకేమియా చార్ట్ నా దగ్గర ఉంది. 8వ క్లాస్ అంటే ఏంటి సార్? నాకు తెలిసి 14 సంవత్సరాల వయసులో వచ్చిన చార్ట్ నా దగ్గర ఉంది. నేను చెప్పింది మీరు పాయింట్ అర్థం చేసుకోండి. ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ 50 years దాటిన తర్వాత అది. ఓకే, థాంక్యూ సార్. రైట్ మీకు అర్థమైపోయింది కాబట్టి మీరు. సో ఇదేంటంటే బేసికల్ గా వీ హావ్ బీన్ ఐడెంటిఫైడ్. నేను ఇది పట్లర్ క్యాన్సర్ అని చెప్పారు కాబట్టి వీ హ్యావ్ అదర్ చార్ట్స్ ఆల్సో, అదర్ క్యాన్సర్స్. ఇందాకల్లా చెప్పినట్టు 14 ఏళ్ళు 13 ఏళ్ళు కూడా చార్ట్స్ ఉంటాయి కాబట్టి అది కూడా మనం నెక్స్ట్ వీక్ నుంచి అనాలిసిస్ చేద్దాం, మనం ఎక్స్టెండ్ చేద్దాం. సో ఒకసారి ఓపెన్ చేస్తాం. జోషి గారు సార్ నమస్కారం అండి. అంటే సారీ, అంటే ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కాకుండా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చెప్పాను సార్. చెప్పండి. మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉంది కదా, ఫస్ట్ పాయింట్ 6th house lord 8th and 10th దానిపైన అది మా అన్నయ్య కొడుకు జరిగింది సార్. అది ఎట్ ద ఏజ్ ఆఫ్ 36 years లోపనే వాడికి ఈజ్ నో మోర్ ఆల్సో. అది ఆ పాయింట్ దానికి 100% సూట్ అయింది సార్ మీరు చెప్పిన పాయింట్. ఏ క్యాన్సర్ సార్ అది? అది మన గొంతుకు సార్, గొంతుగా. ఓకే రైట్, అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం సార్. దానికి కూడా నా దగ్గర అంటే ఇవాళ మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ 2 షార్ట్స్ వచ్చాయి. పోల్ ప్రకారంగా మెజారిటీ దానికి వెళ్ళిపోయాము. ఈ చార్ట్ కూడా డెఫినెట్ గా మనం చెక్ చేద్దాం సార్, ఇబ్బంది ఏమి. చెప్పాను కదా సార్, మనం ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయినా ఎగ్జామ్ ఏం రాయట్లేదు. ఈ క్లాస్ అయిపోయినంటే మనకి అవార్డు ఇచ్చిరు. సో మీ దగ్గర ఉన్న ప్రతి చార్ట్ మీకు క్షుణ్ణంగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే వరకు మేము ప్రయత్నం చేస్తాం. అందులో మాకేమైనా కొత్త పాయింట్ దొరుకుతుందేమో అని మా ఆశ అనమాట. అది. థాంక్యూ సార్, థాంక్యూ. జోషి గారు మీరు ఏ హౌస్ లో అన్నారు? 10th house? 5th house 6th house లో ఫస్ట్ పాయింట్ చెప్పాను కదమ్మా, ఆ పాయింట్ వాళ్ళకి వర్కౌట్ అయిందంట. బట్ ఐ నో మోర్ బ్యాడ్ లక్. 36 at the age of 36. ఆ చార్ట్ లైన్ ఇస్తారు. థ్రోట్ క్యాన్సర్ కదా, అది మన నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. అది కూడా సార్. కానీ నేను 3 చూశానండి 40 ఏళ్ల లోపల. అందులో 2 లేరు, ఒకరు ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఏజ్ తెలుసు కానీ డేట్ ఆఫ్ బర్త్ తెలియవు. బికాస్ వాళ్ళు నా కొలీగ్స్ రిలేటెడ్ అన్నమాట. సో వాళ్ళకి 40 years లోపల వచ్చింది, కానీ 2 లేరు. ఒకళ్ళు మాత్రం. చెప్పండి. వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా? బ్రెస్టేనండి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా? 40 ఏళ్ల లోపల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. కాకపోతే వాళ్ళు అది మనకి డీటెయిల్స్ రావు. ఒకటి రావచ్చు, ప్రయత్నం చేస్తాను. ఒకసారి ట్రై చేయండి. ఎందుకు ఒకసారి, ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ కి ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే వాళ్ళకి మెన్సెస్ ఆగిపోవాలమ్మా. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ అన్నది వాళ్ళకి మెన్సెస్ ఆగిపోయిన తర్వాతే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సెకండ్ రూల్ యాక్చువల్గా, కానీ దాని ప్రైమరీ అదే ఎందుకు వచ్చింది అన్నది అంటే అసలు యాక్చువల్ మెడికల్ టెర్మినాలజీలో కూడా ఇది క్లోజ్ అయితే తప్ప అది ఓపెన్ అవ్వదు. సో మేబీ తనకి ఏమైనా ఇర్రెగ్యులారిటీ అది అలాగే ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో. ఒకసారి మనం అవి మీకు అవకాశం ఉంటే పాయింట్స్ కలెక్ట్ చేయండి, డెఫినెట్ గా మనం డిస్కస్ చేద్దాం. చూస్తానండి, కనుక్కోవడం. సూరి గారు. So I know it is already 9:05 అయింది.
కానీ ఒక జస్ట్ పాయింట్ ఏంటంటే నార్మల్ గా ఈ మధ్యన 30కి 33 కూడా యుటరస్ తీసేస్తున్నారండి ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాటి వలన. దాని తర్వాత సో మెడికల్లీ ఆల్సో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కి ప్రీ కండిషన్ ఏంటంటే మెన్సెస్ ఆగిపోవడం అండి, నాట్ ఆస్ట్రాలజికల్లీ, మెడికల్లీ కండిషన్. సో వాళ్ళకి ఎర్లీగా వచ్చిందంటే వాళ్ళకి ఆపరేషన్. సో ది అదర్ వే టు లుక్ ఏంటయ్యింది రీజన్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. నేనేం చెప్తున్నానంటే అంటే సార్, ఇప్పుడు దాని కరోలరీ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో ఏమంటారు తెలియదు. అంటే యూట్రస్ తీసేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, అది అటువైపు అన్నమాట, ఫ్లిప్ చేస్తే. రైట్ రైట్. కరుణా అంబటి గారు. నమస్తే సార్. ఒకసారి వీడియో ఆన్ చేసి వీడియో రైట్ చెప్పండి. చేశాను సార్, ఛార్జింగ్ అయిపోయింది కొంచెం ఇబ్బందిగా. పర్లేదు చెప్పండి. 6-8 హౌసెస్ ప్రాబబుల్ హౌసెస్ అని చెప్పారు కదా ఫ్రమ్ లగ్న. అంటే పరాశరి ప్రకారం లగ్న లార్డ్ ఉన్న హౌస్ అంటే లగ్న లార్డ్ విల్ ప్రొటెక్ట్ దట్ హౌస్ సిగ్నిఫికేషన్స్ అని, లగ్న లార్డ్ ఈస్ ద మోస్ట్ ప్రొటెక్టర్ ఫర్ దట్ నేటివ్ అని చెప్తారు కదా, నేటివ్ అని. సో మనం అప్పుడు కూడా 6-8 హౌసెస్ ఇంపాక్ట్ చూడాలా సార్? ఇఫ్ సపోజ్ లగ్న లార్డ్ ఇస్ దేర్ చూడాలమ్మా. లగ్నాలు అంటే సపోజ్ పాపకత్తిరి లగ్నంలోనే పాపకత్తిరిలో పడ్డారు, లేదా పాపులతో లగ్నంలోనే ఉన్నారు, ఎంతమందితో ఫైట్ చేస్తాడు ఆయన మీకు సపోర్ట్ ఇవ్వడానికి? అదనమాట. ఇఫ్ సపోజ్ జూపిటర్ ఆస్పెక్ట్స్ దెన్ ఇట్ విల్ బి ఫైన్ సార్. జూపిటర్ ఆస్పెక్ట్ అయితే కొంచెం తగ్గుతుంది, తీవ్రత తగ్గుతుంది. ఇంకొక పాయింట్ చెప్పారు సార్ మీరు, 4th పాయింట్, 6th లార్డ్ ఇన్ అసెండెంట్ ఆర్ 8th హౌస్ ఆర్ 10th హౌస్ ఆస్పెక్టెడ్ బై రాహు అన్నారు కదా, అది ఓన్లీ హౌసెస్ దోస్ హౌస్ లార్డ్స్ ఆల్సో? హౌసెస్ అమ్మా, ఓన్లీ హౌసెస్. ఆ హౌసెస్ లో లగ్నాల రాహు దృష్టి ఖచ్చితంగా ఉండాలి. సో లగ్నాలాడు లగ్నంలో అంటే రాహు 7th లో ఉండాలి. సో లగ్నాలాడ్ ఇన్ 6th అంటే రాహు ఇక్కడ 12th లో ఉండాలి. 12th లో ఉంటే 7th ఆస్పెక్ట్ చేస్తారు. సో లగ్నాలాడ్ 6th లార్డ్ ఇన్ అసెండెంట్ ఆర్ 8th or 10th హౌస్ అని చెప్పారు. అంటే 6th లార్డ్ విత్ అసెండెంట్ లార్డ్ విత్ 8th లార్డ్ ఆర్ 10th లార్డ్ కూడానా అనేది నా డౌట్ సార్. 6th లార్డు లగ్నంలో ఉండాలి, లేకపోతే 2వ పాయింట్ 8th లో ఉండాలి, 3వ పాయింట్ 10th లో ఉండాలి. ఈ 3 కాంబినేషన్స్ లోనే రాహు ఆస్పెక్ట్ చేయాలి 6th లార్డ్ ని. అది అంటే లార్డ్స్ పని లేదా సార్ ఇక్కడ? లేదు, హౌసెస్. ఓకే సార్, థాంక్యూ. నమస్తే. సో అందరి డౌట్స్ క్లారిఫై అయితే ఒక 2 minutes లో క్లాస్ క్లోజ్ చేద్దామండి. వన్స్ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాము, ఈ నెల 29 విశాఖపట్నంలో ముహూర్తము అవగాహన అని వర్క్ షాప్ పెడుతున్నాము. అవకాశం ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవ్వండి. అదేవిధంగా మీకు తెలిసిన పురోహితులు పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్స్ లో కూడా మోస్ట్లీ రేపు సాయంత్రంకి మంది పోస్టర్ వస్తుంది, దాన్ని కొంచెం పంపించండి. పేపర్లో కూడా మేము యాడ్ ఇస్తున్నాము. సో కొంచెం కోఆపరేట్ చేయండి, ఎక్కువ మంది వస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి, చెప్పే వాళ్ళకి కూడా ఉత్సాహం ఉంటుంది కాబట్టి. సో మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం చేస్తాం. 2వ పాయింట్ అండి, థీసిస్ కూడా మనం సెపరేట్ చేస్తున్నాం అండి. లైక్ ఒకసారి మీరు చెప్తారా వంశీ గారు? దాన్ని కూడా ఇప్పుడు మా దగ్గర ఎవరైతే ఇప్పుడు పిహెచ్డికి జాయిన్ అయ్యారో తెలుగులో ఉన్నవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అన్నది చాలా ఎక్కువగా మా దృష్టికి వచ్చిందండి. అందుకని చెప్పి మేము ఏం చేసామంటే పిహెచ్డి కానీ మాస్టర్స్ కానీ అవి ఇప్పుడు తెలుగు సెపరేట్ గ్రూప్ చేసేస్తున్నామండి. సో నార్త్ వాళ్ళు వేరే గ్రూప్ లో ఉండిపోతారు. మీరు నిరభ్యంతరంగా అది ఖచ్చితంగా తెలుగులోనే ఆ క్లాసులు ఉంటాయి కాబట్టి మాస్టర్స్ డాక్టరేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఈ క్యాన్సర్ మీద చేయాలనుకోండి, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు ఉపయోగపడతాయి. ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర 50 మంది ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారండి. బ్యాచ్ ఏదో అయిపోయింది అని కాకుండా రేపు December 6వ తారీఖు మేము లాస్ట్ డేట్ కింద ఫిక్స్ చేసుకున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పిహెచ్డి మాస్టర్స్ లో జాయిన్ అవ్వచ్చు. సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా ఒక 3-4 విశారద అంటే మా దాంట్లో బేసిక్స్ విద్యార్థి 1 అని ఉంటుంది, అది 1 year కోర్సు. దాని తర్వాత విద్యార్థి 2 అని ఉంటుంది, అది ఒక 1 year కోర్సు.
ఈ 2 కంప్లీట్ అంటే మిగతా వాటిలో ప్రవీణ విశారద అని చెప్పేసి అంటారు. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత మన దాంట్లో మాస్టర్స్ ఉంటుంది. దాని తర్వాత డాక్టరేట్ 1.5 year. సో టోటల్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఇది అంతా కూడా ఇప్పుడు తెలుగు డివైడ్ చేసేస్తున్నాము. ఆల్రెడీ న్యూమరాలజీ కానీ నాడీ కానీ తెలుగు క్లాసెస్ అవుతున్నాయి, ఇంగ్లీష్ క్లాసెస్ సెపరేట్ గా అవుతున్నాయి. సో వీటిని కూడా రేపు ఆదివారం నుంచే తెలుగు కింద కన్వర్ట్ చేసేస్తున్నాము. దట్టు ఏంటంటే రేపు ఆదివారం మాస్టర్స్ లో మ్యారేజ్ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెష్ గా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి ఫ్రెష్ గా ఉంటుంది. అయిపోయింది మధ్యలో మీకు మేము కవర్ చేస్తాం. సో అదే విధంగా వీలైతే జనవరి 1st వీక్ నుంచి విద్యార్థి 2 అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ లో దాన్ని విశారద అంటారు. ఒక 4 స్టూడెంట్స్ అది స్టార్ట్ చేయమని అడిగారు. సో అది కూడా మేము తెలుగులోనే స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా జ్యోతిష్యం కానీ, న్యూమరాలజీ కానీ, వాస్తు కానీ, నాడీ కానీ నేర్చుకోవాలి అంటే బేసిక్స్ నుంచి PhD వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉన్నది. కావాల్సిన వాళ్ళు పర్సనల్ గా సార్ నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ కి పింక్ చేస్తే మీకు మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మా టెక్నికల్ టీం ఉంది, వాళ్ళు ఇస్తారు మీకు. సార్ నెంబర్ ఒకసారి మీరు అనౌన్స్ చేస్తారు. మ్యూట్. యా సారీ అండి. సో నా నెంబర్ అందరి దగ్గర ఉంది ఆల్రెడీ. సో నాకు కానీ వంశీ గారికి కానీ కాల్ చేయొచ్చు, లేకపోతే కనుక 8297-623-623. రిపీటెడ్ లైక్ 8297-623-623 కాల్ చేయొచ్చు డైరెక్ట్ గాను. మోస్ట్లీ నేను ఇస్తాను, మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇస్తారు, కోఆర్డినేటర్స్ ఇస్తారు, నేను ఉంటాను ఆ నెంబర్ ఉంది. నా నెంబర్కి డైరెక్ట్ ఫోన్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాను. ఇంకొక ఇదేంటంటే ఇప్పుడు మేము ఇది విశాఖపట్నంలోనే పెట్టేస్తున్నాము, హైదరాబాద్ లో పెట్టట్లేదు, లేదా వేరే ఊరు పెట్టలేదని చాలా మంది మా మీద అలుగుతున్నారు. అందుకని మీకు ఇంకొక అవకాశం ఏంటంటే రాజమండ్రి నుంచి అవతల పక్క విజయవాడ ఇనిషియేట్ తీసుకుంటే, అంటే ఒక 30 మందిలో 40 మందిలో మీరు గ్యాదర్ చేస్తే మీరు మాకు ట్రైన్ ఛార్జీలు కూడా ఇవ్వక్కర్లేదు. మేము ఫ్రీగా వచ్చి మేము ఇక్కడ ఏదైతే వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నామో హైదరాబాద్ లో కానీ, వైజాగ్ లో కానీ, ఢిల్లీలో కానీ, అవి మీ ఊర్లో కూడా మేము కండక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో మీరు ఎవరైనా అది ఇనిషియేట్ తీసుకుని రాజమండ్రిలో మహతి గారు ఏమైనా అవకాశం ఉంటే ఆవిడ, లేదా విజయవాడలో, లేదా మా గుంటూరులో వంశీ గారు ఉన్నారు, ఆయన అదే అందుకనే మళ్ళీ గుర్తొచ్చి నాన్నగారు ఉన్నారు కాబట్టి పర్వాలేదు, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మా గుంటూరు వంశీ గారు ఉన్నారు, ఆయన గుంటూరులో ఉన్నారు. ఆయన ఏమైనా విజయవాడ, గుంటూరు, తెనాలి నుంచి ఓ 30 మందిని పిలిచి ఏమైనా చెప్పండి కొంచెం మా వాళ్ళకి అంటే, అక్కడ ఏమున్నాయో మీరు చూసుకోండి. అది మీరు 100 పెడతారో 200 పెట్టుకుంటారో మీ ఇష్టం. మాకైతే ట్రైన్ ఛార్జీలు కూడా మీరు ఇవ్వక్కర్లేదు. భోజనం పెట్టగలిగితే పెట్టండి, లేదా అది కూడా మేము అక్కడ తింటాం, ఇబ్బంది ఏమీ లేదు. ఫ్రీగా వచ్చి మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ ఊర్లో కూడా అంటే మీరు అక్కడే చెప్పేసుకుంటున్నారు మాకు రావట్లేదు అన్న నింద మా మీద ఉండకుండా అది కూడా మేము ఇవాళ తొలగించుకుంటున్నాం. ఎవరైనా సరే ఇనిషియేట్ తీసుకొని ముందుకు వస్తే కనీసం ఒక 20 మంది ఉన్నా సరే మాకు చాలు. వాళ్ళకి ఎంతో కొంత మన విద్యను పంచి వద్దాము అనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నాయండి. ఎవరో రకరకాలు మాట్లాడుకుంటారో అవన్నీ మనకు అనవసరం. టు బి ఫ్రాంక్, వీటి మీద సంపాదించాల్సిన అవసరం అయితే ఆయనకి కానీ నాకు కానీ లేదు. భగవంతుడి దయ వల్ల వీఆర్ ఆల్ వెల్ సెటిల్డ్, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మా తాపత్రయం అంతా కూడా మాకున్న జ్ఞానాన్ని మీకు పంచి మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మేము తెచ్చుకుందాము అన్నది మాత్రమే స్వార్థము. ఎప్పుడు చెప్పినా నేను అదే మాట చెప్తా. సో రాజమండ్రి ఇటుపక్క కానీ, లేదు విజయవాడ అలా అటుపక్క కానీ, హైదరాబాద్ ఎలాగా మా స్టూడెంట్స్ బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి జనవరి, ఫిబ్రవరిలో కూడా అది నెక్స్ట్ జనవరిలో కూడా వాస్తు వర్క్ షాప్ ఒకటి ప్లాన్ చేస్తున్నామంటే వైజాగ్ లోని. దాని తర్వాత మార్చి 30వ తారీఖు పంచాంగ శ్రవణం కూడా ఒకటి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. సో దానికి కూడా మీ అందరి సపోర్ట్ కావాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ ఈవెంట్ కి వచ్చినా సరే మా కృష్ణకాంత్ గారి సైడ్ నుంచి మినిమం 3 నుంచి ఒక 5 ఒరిజినల్ రుద్రాక్ష పళ్ళు మీకు ఉచితంగా ఇవ్వబడతాయి. దాని కాస్ట్ నేను ఇక్కడ రివీల్ చేయను, ఎందుకంటే అది మనం డబ్బుతో కొలిచేది కాదు, అది భగవదానుగ్రహం. మీకు అది తీసుకోవాలి అని ఉంటే మీరు క్లాస్ మొన్న చాలా మంది మిస్ అయిపోయారు, ఫోన్లు చేసి సార్ మాకు కనీసం 3 ఇచ్చారంటే కనీసం ఒకటైనా ఇవ్వండి, సమస్య లేదు. మీరు కనీసం రిజిస్ట్రేషన్ అయినా చేసుకుంటే, మీరు ఏదో కారణం చెప్పి రాలేకపోయారంటే పోనీ మీకు ఒకటి ఇస్తాం. అసలు మీరు మెసేజ్ చూసి దానికి స్పందించరు, రిజిస్ట్రేషన్ చేసుకోరు, క్లాసుకి రారు, మీకు అయాచితంగా రుద్రాక్ష వచ్చేయాలంటే భగవంతుడు ఎలాగిస్తారండి? ఇప్పుడు మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని నేను శివాలయంలో పంతులు గారికి ఫోన్ చేసి ఆన్లైన్ లో పూజ చేసి నేను ఇక్కడ ఆరాధించేస్తానంటే అవుతుందా? 4 అడుగులు వేసి వెళ్ళి శివాలయంలో కూర్చుంటే మీకు ప్రసాదమో విభూదో ఏదో ఒకటి దొక్కుతుంది. ఏమీ లేకుండా మీకు వచ్చేయాలంటే అలాగ అవి తెప్పించడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామన్నది భగవంతుడికి తెలుసు. అది ఎంత వాల్యూ అయింది ఏంటి. కార్తీక మాసం ఆయన ప్రతి కార్తీక మాసం చేస్తారు. సో భగవంతుడు ఈ ఏడాది కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు. అదే విధంగా రేపు 29న కూడా
పార్టిసిపేట్ వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ తో పాటు 5 రుద్రాక్షలు మళ్ళీ ఉచితంగా ఇద్దామని సంకల్పం చేసుకున్నాం. అదే విధంగా వాస్తు క్లాసు కూడా ఏదైనా ఒక మా విశ్వ సైడ్ నుంచి గిఫ్ట్ పెండ్లం కానీ ఏదైనా ఒకటి ఫ్రీగా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇదేదో చిన్నపిల్లలకి చూపించినట్టు కాదు, ఇవి ఒక టైప్ ఆఫ్ రెమెడీస్. మన సంస్థ అభివృద్ధి చెందాలన్నా మనం మార్కెట్ లో పలానా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తే కనీసం భోజనం పెట్టి, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి, బొట్టు పెట్టి తాంబూలం ఎలాగిస్తామో ఆ రకంగా మేము ఆలోచిస్తున్నాం. అంతే తప్ప ఇవేవో మీకు మ్యాజిక్లు చేసి జిమ్మికులు ఇవన్నీ చూపించి మిమ్మల్ని ఏదో చేయడానికి ఇచ్చేయడానికి అన్న ఉద్దేశాలు అయితే కాదు. అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే మనసులో తీసేయండి. మేము చాలా స్వచ్ఛందంగా స్వచ్ఛమైన మనసుతో వస్తున్నాం. దయచేసి అందరూ ఆశీర్వదించండి. సో ఇప్పటికే 21:16 అయిపోయింది. మా సూర్య గారు ఇంకా గోల్ పెట్టేస్తారు. ఇట్ ఇస్ వెరీ టూ లేట్. నమస్కారం అందరికీ, ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్, నమస్కారం. రైట్ సార్, నమస్తే.